ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఏంటి ఇప్పుడు సిబిఐకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళకి కొంత ఆత్మస్థైర్యం వస్తుంది అనుకుంటున్నారా? అంటే చాలామంది ఒక భయంతో, నిరాశలో, నిస్పృహలో కూరుకుపోయారు. ఏ కేసులు అంటే అడ్డదిడ్డమైన కేసులు పెట్టేస్తున్నారని. సార్ నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా అసలు ఈ కేసులు ఎందుకు పెడుతున్నారు అనే దగ్గర ఒక చిన్న పాయింట్ మొదలు పెడతాను సార్. చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ కూటమి సర్కార్కి తానా అంటే తందానా అని రాసే 2 పత్రికలు ఉన్నాయి సార్. ప్రజలందరినీ మభ్య పెడుతున్నా, అదే విధంగా సార్ తానా అంటే తందానా అనే పత్రికలు కాదు, ప్రజలందరినీ మభ్య పెట్టేస్తుంది. ఇవి కాకుండా ఆయన ఏం చెప్పినా, ఆయన తప్పు చెప్పినా, రైట్ చెప్పినా, ఏం చెప్పినా సరే రాసేటువంటి పత్రికలే కాకుండా పాకాలుదే కొన్ని మీడియా హౌసెస్ కూడా ఉన్నాయి సార్. వాళ్ళు చెప్పే అబద్ధాలకు ఎదురు లేకుండా పోయింది సార్. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అనేది వాళ్ళు చేసే ఒక్కొక్క తప్పుని ఎండగడుతుండటంతో ప్రజల్లో వీళ్ళ యొక్క తప్పులు మొత్తం తెలిసిపోతా ఉంది. మరి ఎలా బయటికి రావాలి? తప్పులు చేయకుండా మంచి ప్రభుత్వం అనిపించుకోవాలి. కానీ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఒకటైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, దాన్ని హరిస్తూ అధికారంలోకి వచ్చిందే తడవుగా ఇప్పటి వరకు 1200 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. ఇలాంటి తార్ష్టికమైన ప్రభుత్వాన్ని మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా చూసామా సార్? ముందుగా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ ఆలోచించాలి. కేవలం 15 నెలల్లో 1200 కేసులు సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టారంటే ఇంతలా భయపడాలా సోషల్ మీడియా వాళ్ళకి? ఎస్. ఇంకో విషయం సార్, 2-3 ఉదాహరణలు చెప్తాను సార్. మీరు సవీందర్ రెడ్డి గారి కేసు పెట్టి చెప్పారు, అదే విధంగా ఆ పక్కనే కూర్చున్నటువంటి కొరిటిపాటి ప్రేమ్ కుమార్ గారి కేసు చెప్పారు సార్. కానీ జగన్ కృష్ణ అనే కుర్రాడు సార్, నంద్యాల పాత, ఆ కుర్రాడు గడువు సరే ఇసుకెక్కడ, నేను చాలా ఆశ్చర్యపోయాను సార్. మీ డిబేట్ లో కూడా చాలాసార్లు చెప్పాను. అవును, గడువు సరే ఇసుకెక్కడ అని ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది సార్. ఆ కథనాన్ని కట్ చేసి ఇది ఆంధ్రజ్యోతిలోది అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు సార్. అందులో ఏంటి సార్ నేరం? అందులో ఏముంది? ఆంధ్రజ్యోతిలో రాస్తే నేరం కాదు, దాన్ని పబ్లిక్ లో పెడితే, సోషల్ మీడియాలో పెడితే అది ఏంటి నేరం? దాన్ని తీసుకెళ్ళి ఆ కుర్రాన్ని సంఖ్యలేసి ట్రైన్ లో తీసుకెళ్లారు సార్. ఆ కుర్రాడు పోస్ట్ రాస్తే చూస్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అలాంటి దాష్టికంగా. ఇక ఇంటూరు రవికిరణ్ గారు సార్, అవును, ఆయన ఏ రోజు అశ్లీలం అనేది ఉండదు సార్. ఏ రోజు ఎవరిని బూతులు తిట్టిన చరిత్ర లేదు సార్. కేవలం వ్యంగ్యం ఉంటుంది సార్, కేవలం ట్రోలింగ్ ఉంటుంది సార్, కేవలం కార్టూన్స్ ఉంటాయి సార్. మళ్ళీ కార్టూన్ వేయడం నేరం అయితే ఎన్టీఆర్ గారి మీద కార్టూన్ వేయించినటువంటి ఈనాడు శ్రీధర్, ఈ రోజుకి కార్టూన్ వేస్తున్నటువంటి ఈనాడు పత్రిక మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఎంతమందిని అరెస్ట్ చేసి లోపలేయాలి సార్? ఇక వర్ర రవీంద్ర కేసు మీ అందరికి తెలుసు సార్. 8వ తారీఖు అరెస్ట్ చేస్తే 12వ తారీఖు వరకు కర్నూలు టోల్ గేట్ దగ్గర 10 మంది పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసి కర్నూలు డిటిసిలో పెట్టి కాళ్ళు పైకి తల కిందకి పెట్టి చిత్రహింసలకు గురి చేశారు 3 రోజుల పాటు సార్. ఆ 3 రోజులు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా కడప స్టేషన్ లో నిర్బంధించారు. చివరికి హెబియస్ వేస్తే కడప కోర్టుకు తీసుకొచ్చి 25కు పైగా కేసులు పెట్టి, నాకు తెలిసి 140 రోజులకు పైగా రిమాండ్ లో పెట్టారు సార్. ఏంది ఒక సోషల్ మీడియా కార్యకర్తని? ఇంత దుర్మార్గం ఇలా నడుస్తూ పోతా ఉంది సార్. కానీ చంద్రబాబు నాయుడుకి లోకేష్ అర్థం కాని విషయం ఏంటంటే సార్, అరచేయి నడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపాలనుకోవడం ఎంత మూర్ఖత్వమో, పోర్టు మీద ఉన్న సముద్రానికి ఎదురెళ్ళడం ఎంత ప్రమాదమో, నరనరాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రేమ ఎక్కినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అణగదొక్కాలనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం, అంతే ప్రమాదం సార్. ఈరోజు సవీందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి మీద కేసు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మొత్తం సవీందర్ రెడ్డి గారికి అండగా నిలబడింది. ఎంటైర్ సోషల్ మీడియా సార్. మళ్ళీ చెప్తున్నాను సార్, చిలికి చిలికి గాని వాళ్ళ తుఫాన్ గా మారినట్టుగా, చుక్క చుక్క నీటి పొట్టు సముద్రంగా మారినట్టుగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఇబ్బంది జరిగితే, అక్రమ నిర్బంధాలు చేస్తే, అక్రమ కేసులు పెడితే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా ఆ కార్యకర్తకు అండగా ఉంటుంది సార్. ఈ అండగా ఉండి ఏం చేస్తారు సార్? ఈ విధంగా ఇట్లాంటి అక్రమ కేసులు, గంజాయి కేసులు పెడుతున్నారు, బలవంతపు వసూలు కేసులు పెడుతున్నారు, మహిళల అక్రమ రవాణా కేసులు పెడుతున్నారు. ఇంకా అంతకు మించి ఏమన్నా ఉంటే దయదలిచి చిన్నదే పెట్టారంట గంజాయి అక్రమ రవాణా. దయదలిచి మంచి హృదయంతో, మానవతా దృక్పథంతో పోలీసులు కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో
ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి సిఆర్పిసి సెక్షన్ వదిలేశారు సార్. రాజ్యాంగాన్ని వదిలేశారు. రెడ్ బుక్ లో ఉన్న సెక్షన్ ఫాలో అవుతా ఉన్నారు సార్. సార్ ఇప్పుడు సవీందర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇంటి అదైతే దుకాణం దగ్గర నుంచి జ్యూస్ షాప్ దగ్గర నుంచి ఇంటికి పోతా ఉన్నాడు. పట్టుకొచ్చారు, ఎవరు వచ్చారో తెలియదు, ఏం చేశారో తెలియదు, పోలీసులో తెలియదు, గుండాలో తెలియదు, పట్టుకెళ్ళిపోయారు, లోపల గంజాయి పెట్టారు. ఇప్పుడు సిబిఐకి ఇస్తే ఏమవుతుంది సార్? ఏమవుతుంది అనుకుంటున్నారు సిబిఐ మీద మాకు ఖచ్చితంగా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది అని కరెక్ట్. చెప్పి మీరు మొదటి నుంచి చెప్తున్న మాట సార్, మాకు న్యాయస్థానాలు అండగా ఉంటాయి, న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం ఉందని మొదటి నుంచి అంటూ ఉంటారు మీరు. నేను చెప్తున్నాను సార్, మాకు చట్టాల మీద గౌరవం ఉంది, న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, ఖచ్చితంగా పనిచేస్తాయని చెప్పి గౌరవ జడ్జ్ రఘునందన్ రావు గారు నిరూపించారు. అదే విధంగా సిబిఐ మీద కూడా చెప్తున్నాం సార్. సిబిఐ ఈ కేసుని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చేస్తే, ఎవరైతే నరహరి అనే పోలీసుతో సహా దాని వెనక దాని ముందు ఉన్న చిన్న పెద్ద హస్తాలు మొత్తం ఊచలు లెక్క పెట్టక తప్పదు. రైట్. మళ్ళీ చెప్తా ఉన్నాను సార్. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అని ఎందుకు తీసుకొచ్చారంటే, ఎవరైతే చట్టాలను తుంగలో దొక్కి లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రాపకం కోసం ఇలా గంజాయి కేసులు, మహిళల అక్రమ రవాణా కేసులు, అదే విధంగా వసూళ్ల కేసులు ఇలా పెట్టుకుంటూ పోతున్నారు, వాళ్ళందరి పేర్లు డిజిటల్ బుక్ లో ఖచ్చితంగా ఎంట్రీ అవుతాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం సార్ చెప్తా ఉన్నాం, ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళందరినీ కూడా ఈ రోజు సిబిఐ పేరు ఇచ్చారు కదా, అలా సింగిల్ జడ్జిని పెట్టించైనా సరే, సిట్టింగ్ జడ్జి గారిని పెట్టించైనా సరే, వాళ్ళందరి యొక్క దాష్టికాలని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చూపించడమే కాకుండా, ఈ లోకేష్ యొక్క ఉన్మాదాన్ని రాష్ట్ర ప్రజలకి చూపించడమే కాకుండా, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్ష విధించడం జరుగుతుంది సార్. రైట్. బాలగారు.